హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అనేది చూద్దాం. అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు, ఎవరెవరిని సేవ్ చేశారు, ఎంతమందిని సేవ్ చేశారు, ఎవరు సండే రోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్ చేస్తాను వీడియోని. సాటర్డే ఎపిసోడ్లో తనుజాది అట్లాగే దమ్ము శ్రీజాది పొటాటో ఫ్రై మ్యాటర్ గురించి డిస్కస్ చేశారు. దాంట్లో దమ్ము శ్రీజాది తప్పని నాగార్జున గారు ఫైనల్ చేశారు. తర్వాత తనూజాది అట్లాగే రీతు చౌదరికి మధ్యలో ఉన్న గొడవలను క్లియర్ చేశారు. రీతు చౌదరి గేమ్ ఆడుతున్నప్పుడు తన తలకి తగిన గాయం గురించి మాట్లాడింది. అప్పుడు తనూజ రియాక్ట్ అవ్వడం దాని గురించి డిస్కస్ చేశారు. ఫైనల్గా నాగార్జున వాళ్ళిద్దరిని కలిపేసి మళ్ళీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ బాండింగ్ అన్నట్టు క్లియర్ చేశారు వాళ్ళిద్దరిని. సంజన గారిది ఫ్లోరా సైని గారిది పర్సనల్ విషయం, ఆమె సారీ చెప్పకపోవడం, ఆ విషయం గురించి ఎక్కువ డిస్కస్ చేశారు. ఈ విషయంలో ఫ్లోరా సైనిదే తప్పని తన చేత అపాలజైజ్ చేయించారు సంజన గారికి. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ మాస్క్ మ్యాన్ది. ఇక్కడ మాస్క్ మ్యాన్ వర్సెస్ నాగార్జున అన్నట్టు కూడా జరిగింది. ముందు మాస్క్ మ్యాన్ది అట్లాగే ఇమ్మాన్యుల్ ఇష్యూని క్లియర్ చేశారు. అందుట్లో మాస్క్ మ్యాన్దే తప్పని ఫైనల్ చేశారు. ఇమ్మాన్యుల్ కూడా తను ఫ్రెండ్లీగా అన్నట్టు గుండు అంకులని తను అపాలజైజ్ చేశాడు. తర్వాత మాస్క్ మ్యాన్ ఇమ్మాన్యుల్, భరణి అట్లాగే తనూజ గురించి జరిగిన ఒక చిన్న కాంట్రవర్సీ స్టేట్మెంట్ గురించి మాట్లాడారు. ఎక్కువసేపు డిస్కషన్ ఇక్కడే జరిగింది. ఆ ముగ్గురులో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో ఆడుతున్నాను అనుకున్నాను, కానీ నేను ముగ్గురు అమ్మాయిలతో ఆడాను అని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మాస్క్ మ్యాన్ ప్రియాశెట్టి గారితో అన్న విషయాన్ని వీడియో వేసి మరీ నాగార్జున మాస్క్ మ్యాన్తో అక్కడ డిస్కషన్ పెట్టాడు. మాస్క్ మ్యాన్ చాలాసేపు ఆ విషయాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఈవెన్ అది నాగార్జున వర్సెస్ మాస్క్ మ్యాన్లో కూడా అయ్యేలాగా కొంతవరకు వెళ్ళింది, సాగింది. లాస్ట్కి నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరి డెసిషన్తో మాస్క్ మ్యాన్ చేసింది తప్పే అని డిసైడ్ చేయించి అపాలజైజ్ చేయించారు. మాస్క్ మ్యాన్దే తప్పని ఫైనల్ చేశారు. సో ఈరోజు ఫస్ట్ సేవ్ చేసింది తనుజా గౌడ్ అని, ఇంకెవరిని సేవ్ చేయలేదు. రేపటి ఎపిసోడ్లో మిగతా వాళ్ళని సేవ్ చేశారు. లాస్ట్ వరకు ఎవరు వెళ్ళారంటే డెమాన్ పవన్ అట్లాగే షష్ఠి వర్మ వెళ్ళారు. వాళ్ళిద్దరు నిలబడ్డారు. వాళ్ళలో షష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. మనకున్న సమాచారం ప్రకారం షో నుంచి షష్ఠి వర్మ ఎలిమినేటెడ్ ఈ వారం ఫస్ట్ వీక్. అయితే షష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది, కానీ ఇంకొక ట్విస్ట్ ఉండొచ్చు ఇక్కడ. షష్ఠి వర్మని బిగ్ బాస్ టీం ఒక కాంట్రవర్సీ అవుతుంది, షోలో చాలా ఇంపార్టెంట్ కంటెస్టెంట్ అని చెప్పి తీసుకున్నారు. కానీ తను మొదటి వారమే పెద్దగా ఆట మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, తన మీద కంటెంట్ ఎక్కువ రాకపోవడం వల్ల ఎలిమినేట్ అయిపోయింది. ఫ్లోరా సైని ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు, షష్ఠి వర్మని ఉంచుతారనుకున్నారు. కానీ ఆడియన్స్ ఓట్స్ బేస్ చేసుకుని షష్ఠి వర్మని ఎలిమినేట్ చేశారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. 4 వారాల తర్వాత షష్ఠి వర్మని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మళ్ళీ లోపలికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బిగ్ బాస్ టీం దీని గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంది. సో ఇది ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనాలిసిస్. మళ్ళీ మండే ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సాటర్డే ఎపిసోడ్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ ఎమ్మటే మీకు వస్తాయి పెట్టినమ్మటే. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.